ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో ఏఐ, ఈ ఏఐ వల్ల కమింగ్ డేస్‌లో మనకి ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, న్యూస్ రిపోర్టర్స్ కానీ, లేకపోతే యాంకర్స్ గానీ వీళ్ళందరి తాలూకా జాబ్స్ కంప్లీట్‌గా పోబోతున్నాయి అని చెప్పి రీసెంట్‌గా న్యూస్ విపరీతంగా తిరుగుతూ ఉంది. ఓకే. సో, ఇది ఎవరైతే కాస్త ఈ ఏఐ మీద అవేర్‌నెస్ ఉందో అలాంటి వాళ్ళనే భయపెడుతూ ఉండేలాగా ప్రతిరోజు చెప్పిన న్యూస్‌ని అలా చెప్తూ చాలా మందిని ప్యానిక్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక కాస్త అవేర్‌నెస్ ఉండేటటువంటి పర్సనే భయపడితే మరి ఒక నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి? నార్మల్‌గా స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, లేకపోతే కొంతమంది ఎంప్లాయీస్ కానీ వీటి మీద అవేర్‌నెస్ లేని వాళ్ళు నిజంగా ఇదే నిజమేమో, ఇంకా మేము ఫ్యూచర్‌లో ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక పరిస్థితికి కూడా వెళ్ళిపోతున్నారు. కాబట్టి కరెక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఫ్యూచర్‌కి రెడీ చేయటం, మన మైండ్ సెట్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకొని దాని ప్రకారం మనం ముందుకు వెళ్తే మన కెరియర్‌లో మనం సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు, బెస్ట్ కెరియర్ చూసే విధంగా మనం రెడీ అవుతాము. అలా రెడీ చేయటమే ఈ వీడియో తాలూకా ఉద్దేశం అన్నమాట. ఫస్ట్ అయితే మనం క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏఐ అన్నది జాబ్స్ని రీప్లేస్ చేయదు. ప్రతి జాబ్లో కూడా ఏవైతే మనం టాస్క్స్ చేస్తూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్ ఏమేం పనులు చేస్తూ ఉంటారు, ఒక టీచర్ ఏమేం పనులు చేస్తూ ఉంటారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమేం పనులు చేస్తూ ఉంటారు, మనం చూసుకుంటే ఆ పనులలో చాలా వరకు ఏఐ అన్నది రీప్లేస్ చేస్తుంది. అంటే టాస్క్స్ని రీప్లేస్ చేస్తుంది తప్పితే జాబ్స్ని రీప్లేస్ చేయదు. ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరం మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని తీసుకుంటే అతని జాబు ఒక కోడింగ్ రాయటమే కాదు. అతను రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, క్లయింట్స్తో మాట్లాడాలి, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ చేసుకోవాలి, సెక్యూరిటీ మెజర్స్ చూసుకోవాలి, టెస్టింగ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ చేసే పనులు. అందులో ఏవైతే బేసిక్ కోడింగ్ అలాగే బేసిక్ టాస్క్స్ ఉంటాయో అలాంటివి ఏఐ రీప్లేస్ చేస్తుంది. మిగతావన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డెవలపర్కి మంచి కెరియర్ ఉంటుంది. అలాగే ఒక టీచర్ని తీసుకుంటే కేవలం కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే టీచర్ జాబ్ కాదు. స్టూడెంట్ తాలూకా మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. ఎలాంటి దగ్గర వాళ్ళకి డౌట్స్ వచ్చే అవకాశం ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే ఏదైతే కొంతమంది స్టూడెంట్స్ లో మోటివేషన్లో ఉంటారు, అలాంటి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి. అలాగే ఒక మంచి డిసిప్లైన్ నేర్పించాలి. ఇవన్నీ కూడా టీచర్ చేసే పనులు. అందులో 1-2 ఏఐ ఫ్యూచర్లో రీప్లేస్ చేయగలుగుతుంది తప్పితే టీచర్ చేసే అన్ని పనుల్ని చేసేయలేదు. అలాగే ఒక లాయర్ని తీసుకుంటే కేవలం లీగల్ డ్రాఫ్టింగ్ చేయడమే కాదు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేయాలి, కేసు స్ట్రాటజీస్ ఉంటాయి, అలాగే క్లయింట్స్ని మాట్లాడే విధానం ఉంటుంది, అది కూడా తెలియాలి. అలాగే లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. క్లయింట్స్లో ఒక మంచి ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడం అన్నది ఉంటుంది. అలాగే జడ్జిమెంట్, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుందని కాదు కదా, ఇందులో కొన్ని పనులను మాత్రమే ఏఐ రీప్లేస్ చేయగలుగుతుంది. అలాగే ఒక న్యూస్ రిపోర్టర్ తీసుకుంటే కేవలం ఆర్టికల్స్ రైటింగ్ అయినా వాళ్ళ బాధ్యత, గ్రౌండ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే పబ్లిక్ అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అలాగే ప్రతి సోర్సు కూడా వెరిఫై చేసుకుంటూ ఉంటారు, లేకపోతే లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ బాధ్యతలు అవుతాయి. ఇందులో కొన్నిటిని మాత్రమే ఏఐ రీప్లేస్ చేయగలుగుతుంది, కొన్నిటిని చెయ్యలేదు. ఇక్కడ మనం క్లియర్గా ఏ ఫీల్డ్లో మనం ఉన్నా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ జాబ్నే ఏఐ చేసేయలేదు, జాబ్నే రీప్లేస్ చేసేయలేదు. ప్రతి జాబ్లో కూడా మనం ఏవైతే టాస్క్స్ చేస్తూ ఉంటామో అందులో బేసిక్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటినీ కూడా ఏఐ రీప్లేస్ చేస్తుంది. అంతేగాని ప్రతి జాబ్లో కూడా ఏఐ రీప్లేస్ చేయలేని, హ్యూమన్స్ మాత్రమే చేయగలిగే చాలా టాస్క్స్ ఉంటాయి. వాటిలో ఇంకా స్ట్రాంగ్ అయితే దానితో పాటు ఏదైతే ఏఐ చేయగలుగుతుందో వాటిని చేయించుకొని మిగతావన్నీ కూడా మనమే చేస్తూ మనం ఫుల్ స్కిల్డ్గా రెడీ అయితే ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది ప్రతి జాబ్కి కూడా, ప్రతి ఫీల్డ్కి కూడా.
ఇక్కడ ఇంకొక ఇంటర్నల్ పాయింట్ ఒకటి ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ ఏఐ అన్నది వాళ్ళు చెప్పినట్టుగా సో సాఫ్ట్వేర్ డెవలపర్స్, లాయర్స్, టీచర్స్, సో కంటెంట్ క్రియేటర్స్, న్యూస్ యాంకర్స్, రిపోర్టర్స్ వీళ్ళందరినీ కూడా రీప్లేస్ చేసేస్తే లక్షల్లో జాబ్స్ పోతే అసలు ఎకానమీ ఎలా రన్ అవుతుందండి? సో గవర్నమెంట్కి అయితే ట్యాక్సెస్ వచ్చేస్తాయి. ఎన్నాళ్ళు మనం కట్టేవాళ్ళం, ఎంప్లాయీస్ కట్టేవారు. సో అది ఏమవుతుంది, ఏఐ కంపెనీస్ ట్యాక్స్ కడతాయి గవర్నమెంట్కి. సో గవర్నమెంట్కి కావాల్సిన ట్యాక్స్ అయితే వచ్చేస్తుంది, కానీ ఎకానమీ ఎలా రన్ అవుతుంది? చాలా బిజినెసెస్ సో ఎలా రన్ అవుతున్నాయి? ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి అక్కడ కన్జ్యూమర్స్ గా వీళ్ళకి వచ్చే శాలరీతో వీళ్ళు సో కన్జ్యూమర్స్ గా మారి డిఫరెంట్ బిజినెసెస్ లో వాళ్ళు పర్చేజ్ చేయడం వల్లే చాలా బిజినెసెస్ రన్ అవుతున్నాయి. సో లక్షల్లో జాబ్స్ పోతే రియల్ ఎస్టేట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? రెస్టారెంట్స్ ఎలా రన్ అవుతాయి? హోటల్స్ ఎలా రన్ అవుతాయి? సో ఈవెన్ సూపర్ మార్కెట్స్ ఎలా రన్ అవుతాయి? అలాగే ట్రావెల్, ఫుడ్, సో ఇలా ప్రతి ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎకానమీ పూర్తిగా జీరో అయిపోతుంది. సో గవర్నమెంట్కి కావాల్సిన ట్యాక్సెస్ వస్తే సరిపోతుందా? ఎకానమీ రన్ అవ్వాలి కదా. ఓకే, సో ఈ బిజినెసెస్ అన్నీ రన్ అవ్వాలి, అసలు వరల్డ్ రన్ అవ్వాలి అంటే ఎంప్లాయీస్ ఉండాలి కదా. కాబట్టి ఏ టెక్నాలజీ కూడా సో ఎంప్లాయీస్ని పూర్తిగా జీరో చేసే విధంగా ఉండదన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఏఐ వల్ల బేసిక్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ జాబ్స్ తగ్గుతాయి. సో దానివల్ల ఇంకా కొత్త జాబ్స్ పుట్టుకొస్తాయి. సో చాలా న్యూ జాబ్స్ అనేవి ఏఐ వల్ల పుట్టుకొస్తాయి. అలాగే కొన్ని జాబ్స్ వాళ్ళ యొక్క జాబ్ నేచరే మారిపోతుంది. సో ఇలా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో కొంతమంది ఈ న్యూ టెక్నాలజీకి అలవాటు పడడానికి, నేర్చుకోవడానికి ఇబ్బందులు పడతారు. బట్ ఇది కొన్ని ఇయర్స్ అయినప్పటికీ ఒక నార్మల్ సిచ్యుయేషన్ అయిపోతుంది అనమాట. అయిపోయి ఇది చాలా కొత్త జాబ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎన్నాళ్ళు 10 రోజుల్లో చేసే పని ఇప్పుడు 4 రోజుల్లో, 3 రోజుల్లో చేయగలుగుతాము. ఈవెన్ ఒక రోజులో కూడా చేయగలుగుతాము. దానివల్ల బిజినెస్ పెరుగుతుంది. చాలా కొత్త కంపెనీస్ పుట్టుకొస్తాయి. చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ పుట్టుకొస్తాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా న్యూ కెరియర్ అన్నది స్టార్ట్ అవుతుంది. కొత్త కొత్త జాబ్స్ అనేవి పుట్టుకొస్తాయి. అంతే తప్పితే ఉన్నోళ్ళందరినీ కూడా జీరో చేసేసి అందరి జాబ్స్ తీసేసి ఒక్క ఏఐ ప్రపంచంలో బతుకుతుంది అంటే సో అది ఖచ్చితంగా మనం 100% దాన్ని బిలీవ్ చేసి మనకి మనం ప్యానిక్ చేసుకొని మనకి మనం లో చేసుకోకూడదు అని చెప్తున్నా. సో ఎట్ ద సేమ్ టైం ఏఐ ఉండదు, ఇంకా మన జాబ్స్ అన్నీ ఉంటాయి, ఏఐ అవసరమే ఉండదు, ఏమీ మారదు అని కూడా మేము ఇక్కడ చెప్పడం లేదు. సో ఖచ్చితంగా ఏఐ వచ్చింది. ఇప్పుడు మనమే చూస్తున్నాం ప్రతిరోజు దాని ఇంపాక్ట్. ఈ రోజుల్లో చాట్ జీపీటీ మీద ప్రతిదానికి బేస్ అయిపోతున్నాం మనం. సో జెమినై మీద బేస్ అయిపోతున్నాం, అలాగే గ్రాక్ మీద బేస్ అయిపోతున్నాం. సో అంటే ఏఐ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంటర్ అయిపోయింది. అలాగని మనం ఏం మానేస్తున్నాము? మీరే ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఈ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వచ్చాయి. ప్రతి ఒక్కరు ఇంటి నుండే తెప్పించుకుంటున్నారని చెప్పి హోటల్స్ క్లోజ్ అయిపోయాయా? వాటి యొక్క ఆపరేషన్ మారింది. అలాగే యూపీఐ వచ్చిన తర్వాత మనం బ్యాంక్స్కి వెళ్ళడమే మానేసాం. అలాగని బ్యాంక్స్ క్లోజ్ అయిపోయాయా? అవ్వలేదు కదా. సో అలాగే యూట్యూబ్ వచ్చిన తర్వాత సో చాలామంది ఆన్లైన్లోనే ప్రతిదీ నేర్చుకోగలుగుతున్నారు. అలాగని కాలేజెస్, స్కూల్స్ క్లోజ్ అయిపోయాయా? అవ్వలేదు కదా. అంటే ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు సో అది చాలా మందికి రీచ్ అయ్యి చాలా మందికి హెల్ప్ చేస్తుంది తప్పితే అది వేరే దాన్ని క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదన్నమాట. సో ఇదైతే మనం అర్థం చేసుకోవాలి. సో మరి ప్రతి ఒక్కరము కూడా ఫ్యూచర్ రెడీ ఎలా అవ్వాలి, మన మైండ్ సెట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అంటే సో ఖచ్చితంగా ఏదైతే మనకి రోజు చేసేటటువంటి రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయో సో ఇది జస్ట్ నాకు ఇది చెప్పారు చేసేస్తాను, ప్రతిరోజు ఇదే పని చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి ఏవైతే మన జాబ్లో ఆ టాస్క్స్ ఉంటాయో అటువంటివన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. కాబట్టి ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే సో మనం మాత్రమే ఏఐ హెల్ప్ లేకుండా ఏం చేయగలము, ఏఐ చేయలేనిది మనం ఏం చేయగలము అన్నది మనం తెలుసుకోవాలి. అలాగే సో ఏఐ ఏం చేయగలదో కూడా తెలుసుకోవాలి. సో ఇంకా ప్రతి జాబ్లో కూడా ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ ఎవరైతే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఉంటారో దానితో పాటు ఏఐ చెయ్యలేనివి ఏవైతే ఆ వెరిఫికేషన్ కానీ, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, సో అలాగే క్రియేటివ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళకి ఏఐ టూల్స్ ప్లస్ క్రియేటివ్ స్కిల్స్ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా సూపర్
సూపర్గా కెరియర్ అనేది ఉండబోతోంది. కాబట్టి సో మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే నా జాబ్ని ఏఐ తీసుకువెళ్ళిపోతుందా అని ఎప్పుడు ఆలోచించకండి. సో మీ జాబ్లో మీరు చేసే టాస్క్స్ ఏంటి, ఇందులో ఏఐ టూల్స్ ఏం చేయగలవు, ఏఐ టూల్స్ ఏం చేయలేవు అన్నది సో మీరు తెలుసుకొని సో ఏదైతే ఏఐ టూల్స్ చేయగలవో అవి ఏ విధంగా దాని చేత బెస్ట్గా చేయించుకోవాలి, దానికంటూ ఏఐ టూల్స్ ఉన్నాయి, అందులో ఏమేమి ఫీచర్స్ వాడితే మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుందో నేర్చుకోండి. దాంతోపాటు సో ఏఐ చేయలేనివి కూడా అవేవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏఐ అవుట్పుట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు. సో దాన్ని వెరిఫై చేసి అది కరెక్ట్ కాకపోతే మరొకసారి దాన్ని అడిగి మరొకసారి దాని చేత చేయించడం అన్నది కూడా మనకు తెలియాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఫ్యూచర్ రెడీ ఎవరు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క జాబ్స్లో ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని సో వాళ్ళు ప్రతిరోజు చేసే పనుల్లో ఏవైతే ఏఐ టూల్స్ చేయగలవో వాటిని ఏఐ టూల్స్ యూజ్ చేసి చేయించుకోవడం, రిమైనింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఇంకా క్రియేటివ్గా రెడీ అవ్వటం అయితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఉంది. మనం ఫైనల్గా ఇక్కడ కన్క్లూడ్ చేసేటటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే సో ఏఐ రాదు అని చెప్పి మాత్రం ధీమాగా ఉండకండి. ఖచ్చితంగా ఏఐ అనేది ప్రతి జాబ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగని జాబ్కి జాబ్ తీసుకువెళ్ళిపోదు. ప్రతి జాబ్లో కూడా ఏవైతే రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నాయో వాటిలో చాలా వరకు ఏఐ టూల్స్ అనేవి చేయగలుగుతాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా జాబ్కి జాబ్లే పోవండి, టాస్క్స్ మాత్రమే రీప్లేస్ అవుతాయి. అలాగే చాలా కొత్త జాబ్స్ కూడా ఈ ఏఐ వల్ల పుట్టుకొని వస్తాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఏఐ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. మీ యొక్క ఫీల్డ్ ఏదైనా సరే, మీ కెరియర్ ఏదైనా సరే, మీ జాబ్లో కంపల్సరీగా ఏఐ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆ ఏఐని ఒక అసిస్టెంట్ లాగా చూస్తూ దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటూ ప్రొడక్టివిటీ ఏ విధంగా పెంచుకోవాలి అన్న దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యండి అని చెప్తున్నాను. అనవసరంగా ప్యానిక్ అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వద్దు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సో మన ఛానల్లో ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.